మనిషి కంప్యూటర్ డిజైన్ చేస్తే ఆ కంప్యూటర్ మనిషిని ఆడిస్తోంది. కంప్యూటరే అలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతకు మించి అనిపిస్తోంది. గిబ్లీ ట్రెండ్తో ఏఐపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. గిబ్లీ ట్రెండ్ పేరుతో లక్షలు కోట్లలో కనిపిస్తున్న ఫోటోలు మనుషుల జీవితాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా దూసుకువచ్చిందో చెప్పకనే చెబుతోంది. లైఫ్ను ఏఐ ఎలా ఈజీ చేస్తోంది, ఎంతలా మార్చేస్తోంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాభమా నష్టమా? పాటలు పాడేస్తోంది, పాఠాలు చెప్పేస్తోంది, పసందైన ఫోటోలు డిజైన్ చేసి చూపిస్తుంది, మాట్లాడుతుంది, మెసేజ్ కూడా చేస్తోంది. మనుషుల జీవితాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గిబ్లీ ట్రెండ్తో మరోసారి ఏఐపై చర్చ మొదలు. ఇదే గిబ్లీ ట్రెండ్ అంటే చాట్ జీపీటీనో గ్రోక్నో ఫోటో ఇచ్చి గిబ్లీ ట్రెండ్లోకి మార్చమంటే క్షణాల్లో మార్చి ఇచ్చేస్తుంది. యూజర్లకు ఎక్కడలేని ఆనందాన్ని నింపుతోంది. వేలు లక్షలు కాదు, కోట్ల మంది ఇప్పుడు గిబ్లీ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వరకు ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా గిబ్లీ ఫోటోలతో కలర్ఫుల్ గా కనిపిస్తోంది. యూజర్లు ఎంతలా అట్రాక్ట్ అయ్యారంటే ఓపెన్ ఏఐ సీఈఓ విన్నపాలు పెట్టుకునేంత ప్రాసెసింగ్ యూనిట్లు స్ట్రక్ అయిపోతున్నాయి. సిబ్బందికి నిద్ర ఉండట్లేదు. ప్లీజ్ కాస్త కంట్రోల్ అని యూజర్లకు రిక్వెస్ట్ పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు గిబ్లీ హవా. ఈ ట్రెండ్తో ఏఐ మీద మళ్లీ చర్చ మొదలైంది. ఏఐ జీవితాల్లోకి ఎంతలా వచ్చేసింది, జీవితాలను ఎలా మార్చేస్తుందనే డిస్కషన్ మొదలైంది. ఇది టెక్నాలజీ యుగం, అంతకు మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. సోషల్ మీడియా నుంచి సాఫ్ట్వేర్ ప్రాడక్ట్ల వరకు ప్రతిదీ ఏఐ వర్షన్ను అందిస్తోంది. ఏఐతోనే పనిచేస్తుంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఏదో ఒక రూపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంతలా మన జీవితాల్లోకి వచ్చేసింది. అనేక రంగాల్లో ఇప్పుడు ఏఐ ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు ఒక సమాచారం కావాలన్నా, ఒక సమాధానం కావాలన్నా భారీ అన్వేషణ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏఐని ఓ మాట చిన్నగా అడిగేస్తే చాలు, ఈజీగా చెప్పేస్తోంది. ఇంకా అని ఓ పదం యాడ్ చేస్తే చరిత్ర మొత్తం కళ్ల ముందు పెట్టేస్తోంది. ఏఐ ఆధారిత రోబోలు, చాట్బాట్స్ ఈ తరం యువతకు అనేక అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎంతో యూజ్ అవుతున్నాయి. ప్రతి దాంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం పెరిగింది. బ్యాంక్ యాప్ నుంచి మెడికల్ సేవల వరకు ప్రతి దాంట్లో చాట్బాట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్ కేర్ కు కాల్ చేసి సమస్య అర్థమయ్యేలా చెప్పి పరిష్కారం తెలుసుకునే రోజులు పోయాయి. చాట్బాట్లో సమస్య చెప్పేస్తే క్షణాల్లో సొల్యూషన్ పెట్టేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అనేక రంగాల్లో ఏఐ టూల్స్ ద్వారా సేవలు ఈజీ అయ్యాయి. వైద్య రంగంలో ఏఐ సేవలు మరింతగా ఉపయోగపడుతున్నాయి. మెడికల్ ఫీల్డ్తో పాటు అకౌంటింగ్, టాక్సేషన్ రూపంలో ఫైనాన్స్లోనూ ఏఐ ఉపయోగం పెరిగింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లోనూ కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2024లోనే ఏఐ సంచలనం సృష్టించగా 2025లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గిబ్లీ ట్రెండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. ఇక భవిష్యత్ జాబ్ మార్కెట్ అంతా ఏఐ మీదే ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ తప్పనిసరిగా మారే ఛాన్స్ ఉంది. ఐటీ నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటీ నుంచి ఏవియేషన్ వరకు ఇప్పటికే ఏఐ హవా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరగడం ఖాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాభాలే కాదు, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమా? ఫ్యూచర్లో ఏఐ పెను సవాల్గా మారే ప్రమాదం కూడా ఉందా? ఇక గిబ్లీ ట్రెండ్లో ఫోటో అప్లోడ్ చేస్తున్నారు సరే, అది సేఫేనా లేదంటే ప్రమాదంలో పడినట్లేనా? గిబ్లీ ట్రెండ్ కోసం ఫోటో, అది సేఫేనా? గిబ్లీ ట్రెండ్ ప్రమాదాన్ని మోసుకొస్తోందా? లాభాలే కాదు, ఏఐతో నష్టాలు అన్నే ఉన్నాయా?
లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా? గిబ్లీ ట్రెండ్ సోషల్ మీడియాలో చిన్నపాటి సునామీని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతానికి చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్ ఏఐ, ప్లేగ్రౌండ్ ఏఐలు పరిమితిలో ఉచితంగా పెయిడ్ వర్షన్లోనూ రకరకాల ఎఫెక్ట్లతో ఈ తరహా ఎఫెక్ట్లను యూజర్లకు అందిస్తున్నాయి. ఈ ట్రెండ్తో మురిసిపోతున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గిబ్లీ ట్రెండ్ ద్వారా యూజర్ల పర్సనల్ ఫోటోలు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అలర్ట్గా ఉండాలని, క్రియేటివిటీ మరీ ఎక్కువైనా సెక్యూరిటీ సమస్యలు తప్పవని అంటున్నారు. పర్సనల్ ఫోటోలను ఏఐ వ్యవస్థలోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే అవి ఫేషియల్ డేటాను సేకరించే ప్రమాదం ఉంటుందనే ఆందోళన కనిపిస్తోంది. కొన్ని కంపెనీలు వ్యక్తిగత డేటాను తమ అల్గారిథంలలో ఉపయోగించుకునే ప్రమాదముంది. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకపోవడం, చిన్నపిల్లల ఫోటోలను ప్రయత్నించకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయి. ఏఐ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోల క్రియేషన్, తప్పుడు ప్రచారం ఆ మధ్య ఆందోళన పుట్టించింది. హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో లీక్ కాగా ఆ తరువాత వరుసగా కత్రినా కైఫ్, సారా టెండూల్కర్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మహిళల ప్రైవసీకి భంగం కలిగించేలా ఈ టెక్నాలజీని కొందరు మిస్యూజ్ చేశారు. సైబర్ నేరగాళ్లు దీన్ని యూజ్ చేసుకుని కొందరి ఖాతాలను ఖాళీ చేశారు. ఏఐని ఉపయోగించి మిస్యూజ్ ను ఏఐతోనే చెక్ పెట్టే అవకాశముంది. అయితే ఒక్కటి మాత్రం క్లియర్, ఎలా యూజ్ చేస్తున్నామన్న దానిపైనే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. ఏఐ కూడా అంతే. ఇక ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడుతాయన్న సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి. అయితే అలాంటి ప్రమాదం ఇప్పట్లో లేకపోవచ్చు. టెక్నాలజీని కంట్రోల్ చేసేది మనుషులే. దీంతో మానవ వనరుల స్థానాన్ని పూర్తిగా టెక్నాలజీ ఆక్రమిస్తుందన్నది కరెక్ట్ కాదు. అయితే ఎంతో కొంత నష్టం ఉంటే ఉండొచ్చు. ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చేసింది. రాబోయే రోజుల్లో సంచలనమే. దానికి తగినట్లు మారాల్సిన అవసరమూ ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.